స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పాఠశాలల క్రీడాకారుల ఎంపిక పోటీలు నర్సీపట్నంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. నర్సీపట్నం ఏపీఆర్ ఈఏఎస్ గ్రౌండ్స్లో ఈ డివిజనల్ స్థాయి క్రీడల ప్రారంభోత్సవం జరిగింది. మంగళవారం బాలికలకు, బుధవారం బాలురకు, గురువారం బాలికలకు అథ్లెటిక్స్ ఎంపికలు జరుగుతాయి. ఈ పోటీలను టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ లాంఛనంగా ప్రారంభించారు. ఆయన బాలికల కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీలు ప్రారంభించి క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. సందర్భంగా విజయ్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా అత్యంత ముఖ్యమని అన్నారు. క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక వికాసానికి, ఐక్యూ పెరగడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సైతం చదువుతో పాటు క్రీడలను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని గుర్తు చేశారు. ఒక గుర్రం పరిగెట్టినప్పుడు రేస్ లోని ఈ కళ్ళకి గంతులు కడతారు. ఎందుకంటే కళ్ళ గంతులు అంటే సైడ్స్ కడతారు. ఎంతో సంతోషకరమైన విషయం ఏంటంటే స్పోర్ట్స్ లోని అత్యంత ఇంపార్టెంట్ లైఫ్ లో ఏదైనా ఉందంటే స్పోర్ట్స్. ఎందుకు నేను ఈ మాట్లాడుతుంటే చదువుతో పాటు స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి ఐక్యూ ఎక్కువ ఉంటుందని చెప్పి చాలా మట్టుకు ఎక్స్పెరిమెంటల్ గా కాదు, అనాలిసిస్ లో కూడా తేలింది బయటకి. అందుకనే చాలా మంది పేరెంట్స్ మీటింగ్ లో కానీ పెద్ద దగ్గర కానీ ఈ మధ్యన మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు కూడా ఒకటే చెప్తుంది ఏంటంటే పిల్లలకి ముందు వాళ్ళకి ఇష్టమైన స్పోర్ట్ లో ఎంకరేజ్ చేయాలి. ప్యారలల్ గా వాళ్ళని కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల చదువు కూడా మెరుగుపడుతుంది. ఇప్పుడు చాలా మంది స్పోర్ట్స్ ఆడితే చదువు ఉండదు, చదువు చదివితే స్పోర్ట్స్ ఉండదు, ఇవన్నీ కూడా అబద్ధాలండి. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు శీతల్ దేవి అని చెప్పి మన ఒలింపిక్ విన్నర్ మీ అందరూ చూశారు, యూట్యూబ్ లో చూశారు, పెద్దగా చూశారు. నేనైతే ఆశ్చర్యపోయాను. ఎందుకు ఆశ్చర్యపోయానంటే తన కాళ్ళతోటి ఆర్చరీని కరెక్ట్ టార్గెట్ కొడుతుందంటే ఎంత ప్రాక్టీస్ చేసి ఉందంటే ఆమె ఒకసారి ఆలోచించండి. అలాంటి ఆమెను చూసి మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనకి 2 చేతులు, 2 కాళ్ళు, ఒకటే బ్రెయిన్, 2 కళ్ళు, ఈ అన్నిటితో అందరినీ ఒకలాగే పుట్టిస్తాడు. కానీ ఆమెకి అక్కడ కొంచెం దురదృష్టం ఉన్నా కానీ ఆమె నెగిటివ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, పాజిటివ్ మీద కాన్సన్ట్రేట్ చేసింది. అందుకనే మైండ్ సెట్ ఎప్పుడు ఆప్టమిస్టిక్ గా ఉండాలి. ఎవరు మన పక్కన పరిగెడుతుంటే వాడెందుకు మనకంటే ఫాస్ట్ పరిగెడుతుంటే వాడి వైపు చూసి పరిగెట్టిన వాళ్ళు ఉంటారు కొంతమంది. అలా ఎప్పుడు కూడా వాళ్ళ వైపు వీళ్ళ వైపు కాదు, నా టార్గెట్ ఏంటనేది మనం గుర్తు పెట్టుకొని ముందుకెళ్తే అది ఎలాగున్నా కానీ దేవుడు ఆశీర్వాదం ఉంటుందని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటారు. ఎంత ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉంటారంటే నేను రాత్రి ప్రాక్టీస్ చేస్తాను, అయిపోయింది, రేపు వెళ్ళిపోతానని. కానీ ఎవ్రీ మినిట్ ఇస్ ఇంపార్టెంట్. మొన్న కోహ్లీ గారు ఇంటర్వ్యూ ఒకటి చూసినప్పుడు చాలా సక్సెస్ఫుల్ వెళ్ళిపోతున్నాడు ఆయన కెప్టెన్ గా. వెళ్ళిపోతున్నప్పుడు ఒక 2-3 సార్లు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువయ్యి 2-3 సార్లు ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన తర్వాత నాకంటే మించినోడు ఎవడున్నాడని ఓవర్ కాన్ఫిడెంట్ గా ముందుకు వెళ్లకుండా ఆయన ఇంట్రోస్పెక్ట్ చేసుకున్నారు. అంటే ఇంట్రోస్పెక్షన్ అంటే ఏంటంటే మనం ఒక పేపర్ తీసుకొని నా నెగిటివ్స్ ఏంటో రాసుకోవాలి, పాజిటివ్స్ కాదు. నేను మంచోడిని, నేను బాగానే ఉంటాను, ఇవన్నీ పాజిటివ్స్. అంటే ఆప్టిమిస్టిక్ అంటారు. పెసిమిస్టిక్ అంటాం. పెసిమిస్టిక్ అంటే ఇంట్రోస్పెక్షన్ అంటే ఏంటంటే నేను నెగిటివ్ గా ఏమన్నా చేస్తున్నాను అని రాసుకొని దాన్ని పాజిటివ్ గా మలుచుకోవడానికి ఆయన ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే నేను డైట్ మార్చేశాను. డైట్ తో పాటు నేను మస్కులర్ గా ఉండాలి, వెయిట్ కొంచెం తక్కువ ఉండాలి, బ్యాట్ స్వింగ్ చేయడానికి నేను ఇంకా బాగుండాలని ఆలోచించి కెప్టెన్ అయిన తర్వాత కూడా అంత కష్టపడ్డాడంటే స్వామి వివేకానంద. టేకప్ వన్ ఐడియా, మేక్ దట్ వన్ ఐడియా యువర్ లైఫ్, థింక్ ఆఫ్ ఇట్, డ్రీమ్ ఆఫ్ ఇట్, లివ్ ఆన్ దట్ ఐడియా, లెట్ ద బ్రెయిన్, ద బాడీ, మజిల్స్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ బి ఫుల్ ఆఫ్ దట్ ఐడియా అండ్ అచీవ్ ఇట్ అంటాడు. అంటే ఏంటంటే ఒక దాన్ని పట్టుకుంటే దాన్ని వదలకూడదు. కన్సిస్టెన్సీ అంటారు. ఈ వర్డ్ ని ఎప్పుడన్నా మీరు బ్రెయిన్ లో పెట్టుకోండి. కన్సిస్టెన్సీ లేకపోతే అవ్వదు. అంటే ఏంటంటే ఈ రోజు ఒక ప్లే ఆడతాం,
నెక్స్ట్ రోజు మళ్ళీ అది మర్చిపోయి ఇంకో దగ్గరికి వెళ్తాం. కానీ ప్రతిరోజు ఒకళ్ళు అంటారు కరెక్ట్ గా మార్నింగ్ 5 o'clock 4 o'clock కి బ్రహ్మముహూర్తం అప్పుడు లెగిస్తారు, అదే పని మీద ప్రాక్టీస్ చేస్తారు, అదే గేమ్ ఆడతారు, దాంట్లో స్కిల్ సంపాదిస్తారు, కన్సిస్టెంట్ గా 1 year వరకు ఆడతాడు. 1 year తర్వాత వాళ్ళు టాప్ పొజిషన్ ఎకలాన్స్ కి రీచ్ అవుతారు. అలాంటివన్నీ కూడా మన ఎగ్జాంపుల్స్ గా ఈ రోజు కన్నం మల్లేశ్వర్ గారు నేషనల్ లెవెల్లో చూసినా కానీ ఈ రోజు ఎంతో మంది మహిళలు మొన్న కూడా మనం చూస్తే ప్రతి దగ్గర ప్రెస్ మీట్ పెట్టడానికి వార్స్ లో కూడా మహిళలు వచ్చి కూర్చొని ప్రెస్ మీట్ పెడుతున్నారంటే ఎంతో గర్వంగా భావించాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకే భారత్ మాతాకి జై అంటాం, భారత్ మాతాకి జై అంటాం. కొంతమంది రాష్ట్రపిత ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే మదర్ ల్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్, మదర్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే మన భూమిని, పుట్టిన భూమికి అంటే మన భారతదేశానికి, మనం పుట్టిన ఈ నర్సీపట్నానికి, లేకపోతే పక్కనున్న మండలాల నుంచి వచ్చిన వాళ్ళకి, మీ పుట్టిన ఊరికి అందరినీ కూడా గర్వంతో తలెత్తి నిలుచుని మన దేశ జెండాకి సెల్యూట్ కొట్టినంత గర్వంగా మనం తయారవ్వాలంటే ఏదో ఒక కోణాన్ని, అంటే స్పోర్ట్స్ అయినా పట్టుకోవాలి, ఏదో కోణాన్ని పట్టుకొని దాని మీద కన్సిస్టెంట్ గా కంప్లీట్ గా ఎక్కడా కూడా పెసిమిస్టిక్ గా మైండ్ సెట్ లేకుండా ఆప్టమిస్టిక్ గా ఉంటూ పాజిటివ్ గా ఉంటూ టార్గెట్ అచీవ్ చేయాలనే ఒకటే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకెళ్తే ఆ టార్గెట్ అచీవ్ అవుతుంది. ఈ రోజు చిన్న చిన్న పిల్లల్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముందు నిల్చోబెట్టి మెడల్స్ తీసుకుంటున్నప్పుడు నాకు అనిపిస్తుంది మన ప్రాంతం నుంచి కూడా ఒక మహిళ ఒకళ్ళు ఎవరన్నా వెళ్ళి అక్కడ నించొని అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి మెడల్ తీసుకోవాలనిపిస్తుంది. అలాంటి దానికి ఈ రోజు మీ అందరూ ఈయనెందుకు వచ్చాడు, కొంతమంది చాలా మంది పొలిటీషియన్స్ చీఫ్ గెస్ట్ కింద వస్తారు, వచ్చి నేను స్టేట్ జనరల్ సెక్రటరీగా నన్ను పిలిచారు రాష్ట్ర గారు, వచ్చాను. కానీ నేను మొన్న గుండుపాల ఒక ఊరుంది మా గొల్గొండ మండలంలో, అక్కడ ఆ స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్తే సైకిల్ వేసే సార్ నేను రెజ్లర్స్ లో స్టేట్ ఫస్ట్ సార్ అన్నారు. అనేసరికి నా మైండ్ బ్లాక్ అయింది, నిజంగా చెప్తున్నాను. నేను వెంటనే నా దృష్టి మొత్తం కూడా వాళ్ళ మీద పెట్టి, అమ్మ నేను స్కూల్కి వచ్చాను కదా నీకు ఏం కావాలని అడిగితే, ఆ మంది ప్రాక్టీస్ కోసం నాకు కావాల్సిన ఎక్విప్మెంట్ ఇవ్వండి సార్, నాకు ఇంకేం వద్దు అంది. నిన్న నేను వెంటనే ఇమీడియట్ గా ఎక్విప్మెంట్ అంతా కొని రేపు ఆ స్కూల్కి వెళ్ళి అమ్మాయికి ఎందుకు ఇస్తున్నానంటే, వాళ్ళు ఎక్కడ ఏమని కాదు, ఆ ముందు ఆ చురుకుతనంతో ముందుకొచ్చి రెగ్యులర్స్ కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి నేను చెప్పదలుచుకున్నాను. వాళ్ళని తీసుకొచ్చి మీకు కూడా నేను చెప్తుంది ఏంటంటే, ఫస్ట్ వస్తే రేపు అన్ని రోజులైనా మీ పేరెంట్స్ ఎవరైనా ఎంకరేజ్ చేయకపోయినా వాళ్ళతో కూర్చొని మనం కన్విన్స్ చేసుకొని నాకు కావాల్సింది ఏంటంటే ఈ దేశ జెండానికి సీరియస్ గా వచ్చి మీరు సెల్యూట్ కొట్టారు, అదే దేశ జెండానికి గర్వంగా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ దేశంలో ఎగరేసే బాధ్యత మీరు తీసుకోవాలి. ఎందుకంటే మీరు యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడే యూ కెన్ అచీవ్ ఎనీథింగ్, యూ కెన్ పుట్ యువర్ ఎఫర్ట్స్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ ఓన్లీ వన్ టార్గెట్ అండ్ హ్యావ్ ఇట్. మాట్లాడుకున్నా ఇంట్లో ఎన్ని తిట్టినా నీ టాలెంట్, నీకు ఒక విజన్ ఉండి నీ టార్గెట్ తెలిస్తే అలాగే స్ట్రైట్ గా పరిగెట్టుకుని వెళ్ళిపోవాలి తప్ప ఏది కూడా పట్టించుకోకూడదు అని చెప్పి ఈ సందర్భంగా మీకు సవినీయంగా మనం చేసుకుంటూ, అందుకనే మనందరం ఒక్కసారి జై హింద్ అని చెప్పి మనందరం స్పీచెస్ ముగిద్దాం. జై హింద్, జై హింద్, జై హింద్, వందే మాతరం.